నమస్తే వెల్కమ్ టు టీవీ9 వెదర్ రిపోర్ట్. తెలుగు రాష్ట్రాల్లో వర్ష బీభత్సం కొనసాగుతోంది, వరద బీభత్సం కూడా కొనసాగుతోంది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ ఏ జిల్లాలకు రెడ్ అలర్ట్ ఉందో, ఏ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఉందో ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. సో తెలంగాణలో 8 జిల్లాలకు రెడ్ అలర్ట్ ఉన్నట్టుగా తెలుస్తోంది. 1, 2, 3, 4, 5, 6, 7, 8 చూడొచ్చు మీరు. ఆదిలాబాద్, నిజామాబాద్ మళ్ళీ ఇక్కడ ఆరెంజ్ అలర్ట్ కనిపిస్తోంది. సో ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, భువనగిరి ఈ జిల్లాలకు మాత్రమే రెడ్ అలర్ట్ ఉంది. అంటే వర్షాల ప్రభావం ఇక్కడ ఇంకా ఉంది. మన దగ్గర ఆగి ఉండొచ్చు కానీ ఇక్కడ మాత్రం ఇంకా ఉంది. బికాజ్ ఈవెన్ విండ్ ఫ్లో కూడా మీరు చూడొచ్చు, విండ్ ఫ్లో కూడా మనకు కనిపిస్తోంది. సో ఈ జిల్లాల మీద నుంచి ఎక్కువగా మనకి కనిపిస్తోంది. ఈ జిల్లాల వాళ్ళు మాత్రం అప్రమత్తంగా ఉండండి. ఇక అక్కడి నుంచి 16 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. సో 16 జిల్లాలు కూడా మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాం. ఇటు నిర్మల్ నుంచి మొదలు పెడితే జగిత్యాల, కరీంనగర్, హన్మకొండ, సిద్దిపేట, మెదక్, జనగాం, వరంగల్, మహబూబాబాద్, కొత్తగూడెం, సూర్యాపేట, నల్గొండ, రంగారెడ్డి, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల్ అండ్ నారాయణపేట ఈ ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్. అంటే ఒకవేళ 20కి సెంటీమీటర్ల నమోదైతే కనుక వర్షపాతం మనకి ఇవన్నీ కూడా రెడ్ అలర్ట్లోకి వచ్చేసాయి. సో 20 కంటే తక్కువగా ఇక్కడ వర్షపాతం నమోదవచ్చు. సో ఇక్కడ మనకు ఆరెంజ్ అలర్ట్ నమోదు చేస్తారు. ఈ ప్రాంతం వాసులు కూడా కాస్త అలర్ట్గా ఉండండి. ఇక ఇక్కడ నుంచి ఒకసారి మనం తెలంగాణ కాకుండా ఏపీ వైపుకి వద్దాం. బికాస్ ఏపీలో ఇప్పుడు కాస్త భిన్నంగా కనిపిస్తోంది. అక్కడ ఎక్కువగా నష్టపోయింది అయితే ఏపీలో కనిపిస్తుంది. కానీ ప్రస్తుతం వర్షాల ఎఫెక్ట్ ఉందా, వరదల ఎఫెక్ట్ ఉందా మీకు చూపిస్తున్నాం. ఏపీ అంతా కూడా నిన్న యాక్చువల్గా కొన్ని జిల్లాల్లో మనకి రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఇప్పుడు మనకి రెడ్ అనేది ఎక్కడ మచ్చు కూడా కనిపించట్లేదు. శ్రీకాకుళం నుంచి ఇక్కడ వరకు, చిత్తూరు వరకు మొదలుపెట్టినా కూడా రెడ్ అనేది ఎక్కడ కనిపించట్లేదు. మాక్సిమం మనకి ఆరెంజ్ అండ్ ఎల్లో అలర్ట్ మాత్రమే కనిపిస్తోంది. కానీ ఇక్కడ వరదల ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది మాక్సిమం. ఇప్పుడు అందుకే విజయవాడలో కూడా వరదల వల్ల బుడమేరు నుంచి వచ్చిన వరద కారణంగా మొత్తం అక్కడ ముంపు గురైన ప్రాంతాలు కనిపించాయి. సో అలా మనకి ఇప్పుడు చూస్తే కనుక మోస్తరు వర్షాలు కురుస్తాయి. కానీ మోస్తరు వర్షాలు కాకుండా ఎగువ ప్రాంతం నుంచి వస్తున్నాయి. అంటే ఒకవేళ తెలంగాణ నుంచి ఒకవేళ తీసుకున్నా కూడా, లేకపోతే పై తీసుకున్నా కూడా ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరదల ప్రభావంతో గండిపట్టంతో ముఖ్యంగా రాష్ట్రంలోని 4 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. మీరు చూడొచ్చు, ఆ 4 జిల్లాలు కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రాంతంలో మాత్రమే మనకి ఇక్కడ ఆరెంజ్ అలర్ట్ కనిపిస్తోంది. కానీ మాక్సిమం మిగిలినవన్నీ కూడా 22 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. గంటకు ఇక్కడ 55 కిలోమీటర్ల వేగంతో తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉండడంతో మత్స్యకారులు కూడా వేటకు వెళ్లొద్దని హెచ్చరిస్తున్నారు అధికారులు. కోస్తాంధ్రకు ఈ నెల 5 వరకు కూడా వర్ష సూచన ఉంది. ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు అయితే మాత్రం దీనికి సంబంధించి ప్రజల్ని అలర్ట్ చేస్తున్నారు. 2 రోజులుగా రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే, భారీ వర్షాల కారణంగా ఇప్పుడు వరదల ప్రభావం అనేది కనిపిస్తోంది. సో పలు చోట్ల వరద బీభత్సం ఇంకా నెలకొని ఉంది. భారీ వర్షాలు, వరదల కారణంగా 9 మంది చనిపోయారు. ఇప్పుడు వేల మంది, ఇంకా చెప్పాలంటే లక్షల్లో ఇప్పుడు జనాలంతా కూడా నిరాశ్రయులయ్యారు. వారందరికీ సహాయక చర్యల నిమిత్తం ఏకంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అక్కడ క్షేత్రస్థాయిలో పర్యటన కొనసాగిస్తున్నారు. సో ఇవి మనకి 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ రిపోర్ట్.